టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత సీనియర్ ప్లేయర్స్ కెరియర్లు వరుసగా ముగిసిపోతున్నాయి. రహానే, పుజారా, అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలా ఒక్కొక్కరుగా జట్టు నుంచి తప్పుకున్నారు. తప్పించబడ్డారు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ వన్డే జట్లు కొనసాగుతుండగా వారి భవిష్యత్తుపైన గ్యారంటీ లేదు. తాజాగా ఇదే జాబితాలోకి మరో సీనియర్ క్రికెటర్ చేరబోతున్నాడు. అతనెవరో కాదు, వెటరన్ పేసర్ మహమ్మద్ షమి. జట్టులో అత్యంత అనుభవం ఉన్న బౌలర్గా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో షమీకి గుర్తింపు ఉంది. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచ కప్లో షమి అదిరిపోయే బౌలింగ్తో జట్టును ఫైనల్కు చేర్చాడు. అలాంటి షమీకి ఇప్పుడు జట్టులో ప్లేస్ లేకుండా పోయింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే, దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న ఆ షమీకి చోటు దక్కడం లేదు. ఫార్మాట్తో సంబంధం లేకుండా రంజీ ట్రోఫీలోనూ రాణించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ, ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలోనూ షమీ అదరగొట్టాడు. అయినా కూడా అతన్ని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు. తాజాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు షమీని పక్కన పెట్టారు. నిజానికి కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవాళీ క్రికెట్లో ప్రదర్శనే పరిగణలోకి తీసుకుంటానని చాలాసార్లు చెప్పాడు. సీనియర్లు కూడా ఆడాల్సిందే అంటూ హుకుం జారీ చేశాడు. మరి ఇప్పుడు షమీ దేశవాళీలో అదరగొడుతున్నా కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అనేది గంభీరే చెప్పాలి. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో షమీకి చోటు ఖాయమని, రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం షమీకి మళ్లీ హ్యాండ్ ఇచ్చారు. సిరాజ్ను తీసుకున్న సెలెక్టర్లు షమీని ఎందుకు ఎంపిక చేయలేదు అన్నది తెలియడం లేదు. అయితే సెలక్షన్ కమిటీపై గతంలో షమీ చేసిన విమర్శలే అతన్ని పక్కన పెట్టడానికి కారణమా అన్న వాదన వినిపిస్తోంది. షమీ ఫిట్గా లేకపోవడంతోనే ఎంపిక చేయలేకపోయామంటూ ఆసిస్ టూర్ సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చెప్పారు. దీనికి షమీ బహిరంగంగానే మీడియాతో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు. ఫిట్గా లేకుంటే రంజీ ట్రోఫీ ఎందుకు ఆడతానంటూ ప్రశ్నించారు. షమీ చేసిన ఈ కామెంట్స్ అటు అగార్కర్కు, ఇటు గంభీర్కు కోపం తెప్పించాయి. ఫలితంగానే ఎంత బాగా ప్రదర్శన చేసినా పట్టించుకోవడం లేదు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే 2027 వన్డే ప్రపంచ కప్ ప్లాన్స్ లో అతను లేడని తెలుస్తోంది. అందుకే సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని చాలా మంది తేల్చేస్తున్నారు. షమీ కెరియర్లో ఎక్కువ కాలం గాయాలు, ఫిట్నెస్ సమస్యలతోనే ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ అతని రిటైర్మెంట్కు మరొక అవకాశం ఇస్తే తప్పేంటని పలువురు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.